మహాదేవ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ కావచ్చును, మనం చెప్పేటువంటి విషయం కూడా ఎంతో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అని చెప్పడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. విషయం ఏమిటి అంటే ఎస్‌తో మొదలయ్యేటువంటి పేర్లు అంటే ఉదాహరణకు సురేష్ కావచ్చును, సుప్రియ కావచ్చును, అదేవిధంగా సురేందర్ కావచ్చును, ఇలా ఇంకా శ్రీ కావచ్చును, శ్రీతో కూడుకున్నటువంటిది, శ్రీధర్ కావచ్చును, ఇలా ఇక డి అక్షరంతో కూడుకున్నటువంటివి దేవేందర్ కావచ్చును, అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ కావచ్చును, మ్యూజిక్ డైరెక్టర్. ఇలా ఇంకా చూసుకున్నట్టయితే తా అక్షరంతో, తా అంటే తమన్ మ్యూజిక్ డైరెక్టర్. అదేవిధంగా మరలా చూసుకున్నట్టయితే గా లెటర్తో కూడుకున్నటువంటిది, మరియు ఇంకా కూడా డి లెటర్తో కూడుకున్నటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా. అయితే మరి వీరికి ఇలా ఈ యొక్క లెటర్స్తో కూడుకున్నటువంటి వారు మరి ఎవరు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే 7.5లో ఉండడం జరిగింది. కుంభరాశి వారు, అదేవిధంగా మీనరాశి వారు చెందినటువంటి విధంగా చెప్పుకోవడం జరుగుతున్నది. అయితే ఈ యొక్క అక్షరాలకు సంబంధించిన వారికి గత కొంతకాలంగా కూడా బాగా లేదు అని చెప్పుకోవచ్చును. ఇప్పుడు మరలా కూడా శని వక్రం నుండి సవ్యం వైపుగా కూడా వెళ్ళడం జరుగుతున్నది. వీరికి మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు ఈ యొక్క అక్టోబర్ దాకా కూడా శని వక్రం చెందినటువంటి సందర్భంగా మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క అక్షరాల మీద పేర్లు ఉన్నటువంటి వారికి 7.5లో, అదేవిధంగా 7.5 అంటే ఏమిటి అంటే మనకు ఏదైనా పోలీస్ కేసులు అవ్వడం కానీ, పోలీసు శాఖకు సంబంధించినటువంటి జాబ్లో ఇబ్బందులు కలగడం కానీ, ఆ స్థాయి మనుషులతో ఇబ్బందులు కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చును, హాస్పిటలైజ్డ్ వెళ్ళవచ్చును, అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలలో ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి, యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి, ఇనుము కొనుక్కునేటువంటి పరిస్థితి, అంటే ఒక కారు కావచ్చును, ఒక 2 వీలర్ కావచ్చును, తీసుకునేటువంటి పరిస్థితి, కొత్తవి కొనుక్కునేటువంటి పరిస్థితి, లేదా సెకండ్ హ్యాండ్ అయినా కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి. ఇక ఎవరినో నమ్మి డబ్బు మోసపోవడం కావచ్చును, అదేవిధంగా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. అంటే ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తాయి అంటే, అబ్బా మాకు మంచి అవకాశం వచ్చింది, మాకు నిజంగా వీరిని నమ్మి మేము డబ్బులు ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది, రాబోయే రోజులలో చక్కటి ఫలితం గోచరిస్తున్నది అనేటువంటి ఆలోచన మీకు అనిపిస్తుంది కావచ్చు. మీకు తెలియకుండానే ఈ యొక్క శనేశ్వరుడు మిమ్మల్ని ఒక ఊబిలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మరి ఎందుకు అంటే ముందు ఉండేటువంటి ఈ యొక్క 2.5 సంవత్సరాలు, తర్వాత ఉండేటువంటి 2.5 సంవత్సరాలు, మరలా ఉండేటువంటి 2.5 సంవత్సరాలు, అంటే మొత్తము కూడా 7.5 సంవత్సరాలు, 7 ఏళ్ళ అర్థం శని. ఇందులో మరి యొక్క 2.5 సంవత్సరాలు గడిచిపోయినటువంటి వారు ఉన్నారు కొందరు, మరి మరొక నెక్స్ట్ 2.5 సంవత్సరాల్లో అడుగు పెట్టినటువంటి వారు ఉన్నారు, ఇప్పుడే 2.5 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి వారు ఉన్నారు. అంటే మకరం, కుంభం, మీనం. మకర రాశి వారికి 2.5 ఇయర్స్ అయిపోయి మరొక 2.5 ఇయర్స్ జరిగిపోయి, అంటే 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు మకర రాశి వారు. ఇక కుంభరాశి వారు కేవలం 2.5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇంకొక 2.5 ఇయర్స్లో అడుగు పెడుతూ ఉన్నారు. మీనరాశి వారు స్పెషల్గా 2.5 ఇయర్స్లో అడుగు పెడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ మకర రాశి వారికి అనుభవం అయిపోయింది, మనీ లాస్ అయ్యేటువంటి అనుభవం, అదేవిధంగా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, ఇవన్నీ కూడా అయిపోయాయి వారికి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మీనరాశి వారు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎస్ లెటర్ మీద ఉండేటువంటి వారందరికీ ఒకటే
విషయం చెప్పేది. ఎవరిని కూడా నమ్మకుండా మీరు మీ యొక్క ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి. కుదిరితే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. ప్రతి శనివారం కూడా స్వామివారికి ఒక మాల కావచ్చును, లేదా తో పూజ, మనకు ఏవైనా ఆకు పూజ అంటారు, అట్లా ఆయన తోమాల పూజ, కుదిరితే ఆ యొక్క దేవాలయంలో స్వీట్స్ పంచేటువంటి పరిస్థితి చేసుకోండి. ఏదైనా కూడా దేవాలయానికి నువ్వుల నూనెను మీరు వారు ఉపయోగించేటువంటి దీపారాధనలో వాడేటువంటి విధంగా ఉండేటువంటి ఆ యొక్క నువ్వుల నూనెను డొనేట్గా ఇవ్వండి. నువ్వుల ముద్దలను పంచండి. దేవాలయాలలో నువ్వులతో చేసినటువంటి లడ్డూలను నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఎస్ లెటర్ మీద పేరు ఉన్నటువంటి వారు, డి లెటర్ మీద పేరు ఉన్నటువంటి వారు, అదేవిధంగా గా లెటరు మరియు తా లెటరు, డి లెటరు ఈ అక్షరం మీద ఉండేటువంటి వారు మీరు ఖచ్చితంగా కూడా ధర్మంగా ఉండండి. కుదిరితే శని ఏమిటి అంటే మందుకు ఉన్న మాంసానికి అధిపతి కనుక మీరు ఎంత వద్దనుకున్నా కూడా అటువైపుగా వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు చూపిస్తూ ఉంటాడు. కనుక మీరు అటువైపుగా వెళ్ళకుండా ఉండండి. ఎందుకు అంటే అటువైపుగా వెళ్ళినట్టయితే ఈ యొక్క శనేశ్వరుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ మైనస్ అవుతుంది. కనుక మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఈ యొక్క మాంసం కావచ్చు, నాన్ వెజ్ కావచ్చును, వీటికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రెండిటితో పాటుగా మెయిన్ ఏమిటి అంటే అబద్ధాలు ఆడకుండా చక్కగా కూడా మనస్సులో సత్యాన్నే కూడా అనుకుంటూ, సత్యాన్నే పలుకుతూ కూడా మీరు ఉన్నట్టయితే శనేశ్వరుడు మీకు ఎలాంటి హాని కూడా కలగనివ్వడు. కుదిరితే చెప్పులను దానం చేయండి. ఎక్కడైనా కూడా నల్ల కుక్కలు కనబడితే వాటికి చపాతీలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. కుదిరితే ఇంకా చపాతీలకు నువ్వుల నూనె ఈ వైపు ఆ వైపు చక్కగా కూడా రాసి ఆ యొక్క కుక్కలకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా కాస్త పరిస్థితి బాగుంది అనుకుంటే, స్తోమత ఉన్నది అనుకుంటే చక్కగా కూడా మీరు శని పాశుపతం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పేది ఒకటి 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 ఏమిటి అంటే సురేష్ అనేటువంటి పేరు గల వాళ్ళు, అంటే ఎస్ లెటరు, సుప్రియ కావచ్చును, లేదా శ్రీధర్ కావచ్చును, దేవిశ్రీ ప్రసాద్ గారు. అంటే చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఎన్నో మ్యూజిక్ ఇవ్వడం, అద్భుతమైనటువంటి మ్యూజిక్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తమన్ గారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇద్దరికీ కూడా సాటే నడుస్తూ ఉన్నది ఇక్కడ. కనుక మన కళ్ళ ముందు ఉండేటువంటి వ్యక్తులనే మనం తీసుకొని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కనుక చక్కగా కూడా సత్యం పలకండి. శనేశ్వరుడు మీరు ధర్మంగా ఉంటే మీ వైపు ఉంటాడండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. విన్నరా? మహాదేవ శ్రీమాత్రే నమః.